హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వాటర్ మెలన్ జ్యూస్. ఈ సమ్మర్లో ఎక్కువగా వాటర్ మెలన్ దొరుకుతూ ఉంటాయి కదా, ఇవిలా తెచ్చుకొని జ్యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు నిండా వాటర్ మెలన్ ముక్కలను తీసుకోండి. అలాగే ఇందులోకి ఒక రెమ్మ నుంచి తీసిన పుదీనా ఆకులను వేయండి. ఈ పుదీనా ఆకులు తీసుకోవడం వలన జ్యూస్ మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక 4 ఐస్ ముక్కలు, ఒక 2 టీ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేయండి. షుగర్ అనేది మనం తీసుకునే వాటర్ మెలన్ స్వీట్ను బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇలా అన్నీ తీసుకున్నాక మెత్తగా బ్లెండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ జ్యూస్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె మీద స్ట్రైనర్ తీసుకొని ఈ జ్యూస్ని వడగట్టండి. ఇలా వడగట్టడం వలన వాటర్ మెలన్లో ఉండే సీడ్స్ అన్నీ ఇలా పైన ఉండిపోతాయి. ఇలా వడగట్టాక ఇప్పుడు ఈ జ్యూస్లోకి ఒక అరచెక్క నిమ్మరసం యాడ్ చేయండి. అలాగే చిటికడంతా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వలన జ్యూస్ మంచి టేస్టీగా అనిపిస్తుంది. అంతే, ఇప్పుడు గ్లాస్లోకి ఐస్ క్యూబ్ తీసుకొని జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను గార్నిషింగ్ కోసం చిన్న మెంట్ లీవ్స్ అలాగే వాటర్ మెలన్ ముక్కని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. అంతే అండి, టేస్టీ వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎక్కువగా ఈ సమ్మర్లో మనకి వాటర్ మెలన్ విరివిగా దొరుకుతుంటాయి కదా, తెచ్చుకొని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.